విజయవాడకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం గాంధీ హిల్స్. గాంధీ హిల్స్ అనేది ఈ మన విజయవాడ వన్ టౌన్‌లో ఆ పంజా సెంటర్ దగ్గర నుంచి ఇటుగా కాళేశ్వరం మార్కెట్‌కి వచ్చేటప్పుడు ఆ రైల్వే లైన్ పక్కన లెఫ్ట్ సైడ్ కొండ మీదకు ఉంటది. గాంధీ గారికి సంబంధించినటువంటి క్షేత్రం ఒకప్పుడు బాగా పాపులర్. అక్కడే ఇది కూడా ఉంటది. మన ఏదైతే ప్రకృతికి సంబంధించినటువంటి భూమి వీటికి సంబంధించినటువంటి ప్లానిటోరియం ఉంటుంది. ఆ పైనే గాంధీ హిల్స్ రైలు ఉంటుంది. అవన్నీ కూడా ఉంటాయి సరదాగా తిరగడానికి. అయితే ఆ తర్వాత కాలంలో వాటిని మెయింటెనెన్స్ ఫెయిల్ అయ్యింది. దాని ఒక దీని కింద అయిపోయింది. అదొక శిథిలావస్థకి చేరినట్టు అయిపోయింది. చంద్రబాబు గారు వచ్చాక మళ్ళీ దానికి ఇప్పుడు ఒక శోభ వస్తుంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు టూరిజం అదంతా డెవలప్మెంట్లో భాగంగా ఓ పక్కన అక్కడ ఉన్నటువంటి పున్నమి ఘాట్ డెవలప్మెంట్, అట్లాగే విజయవాడ ఉత్సవం లాంటి ఏర్పాట్లు, దసరా శరన్నవరాత్రులకు వచ్చినటువంటి సంబరాలు, వీటన్నిటి మధ్యన ఇప్పుడు దసరా రోజున గాంధీ హిల్స్లో ఎట్లయితే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి కైలాసగిరి ఎట్లాగో విజయవాడలో ఒకప్పుడు గాంధీ హిల్స్ అట్లాగా కొండపైన సరదాగా చుట్టూ ట్రైన్లో తిరగటం అన్నటువంటి ఒక సరదా ఉండేదన్నమాట. అలాంటి ప్లేస్లో ఇప్పుడు అక్కడ ఎట్లయితే స్కై వాక్ లాంటి దాని ద్వారా బయట అంతా సముద్రాన్ని చూసేటటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చారు, ఇక్కడ కూడా ఊరుని చూసేటటువంటి సిస్టంతో పాటుగా కొన్ని మార్పులు సుందరీకరణ చేయడం ఇవన్నీ చేసుకొచ్చారు. ఒక చక్కటి అందాల ప్రదేశం కిందకి తీర్చిదిద్దారు. వన్ టౌన్కి అదొక ఆవరణమే కాదు, విజయవాడ మొత్తం కూడా వినోదాలకు కరువైనటువంటి విజయవాడలో, సినిమాలు మాత్రమే అయ్యి ఇబ్బంది పడ్డటువంటి విజయవాడలో ఫుడ్ కోర్టుల ద్వారా తమ ఆసక్తిని వెలుబుచ్చినటువంటి పబ్లిక్కి తోడు ఇప్పుడు చంద్రబాబు గారు ఆ విజయవాడ ఫెస్టివల్స్ లాంటి ఇప్పుడు ఇది నిర్వహిస్తున్నారు. ఇది కూడా చక్కగా చేయించారు. దాంతో ఇప్పుడు గాంధీ హిల్స్ అనేటటువంటిది మరొకసారి అందరినీ ఆకర్షించి కొంతకాలం పాటు పర్యాటకుల్ని సంతోషపరిచే దిశగా అడుగులు వేస్తారు.